ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది దట్టమైన అడవులు, విశిష్ట సంస్కృతి కలిగిన ఆదివాసులు. అడవే వారి ఇల్లు, ప్రకృతే వారి జీవనాధారం, సంప్రదాయాలే వారి సంస్కృతి. తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఈ అడవి బిడ్డలు నేటికి అభివృద్ధి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. అనేక మారుమూల గూడాలకు నేటికి సరైన రహదారులు లేవు. సురక్షిత తాగునీరు కమ్యూనిటీలకు దూరంగానే ఉంది. మెరుగైన విద్య, అత్యవసర వైద్యం వంటి కనీస సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందక ఆదివాసులు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. అడవి బిడ్డల జీవన విధానం ఎలాంటిది, వారి ఆశలేమిటి, ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఆ సమస్యలేంటి? క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. జీవితాల్లో మాత్రం ముందడుగు పడడం లేదు. రవాణా సౌకర్యాలు లేక, రోడ్డు మార్గాలు లేక అనేక ఆదివాసీ గూడాలలో నేటికి అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, చిన్నపిల్లలు ఆసుపత్రికి వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి గిరిజన గ్రామాలలో నెలకొన్నది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డల బతుకుల్లో ఇంకా వెలుగులు నిండలేదు. ఐటీడీఏ పరిధిలోకి 170కి పైగా గూడాలకు నేటికి రోడ్లు, తాగునీరు, వైద్యం కరువయ్యాయి. వర్షాకాలం వస్తే వాగులు దాటలేక అత్యవసర వేళల్లో రోగులను డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సుమారు 40 గ్రామాలకు కనీసం కరెంటు వసతి కూడా లేదని ఆదివాసీ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. కనీసం సౌకర్యాల కోసం ఈ అడవి బిడ్డలు అల్లాడుతున్నారు. కానీ జంగలి చుట్టూ జంగలి, మేము జంగల్లో బతుకుతున్నాము. అలాంటిది మమ్మల్ని జంగల్కి దూరం చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మా బ్రతుకులే జంగల్ బ్రతుకులు. ఒక్క సీసీ రోడ్డు ఉండదు. త్రాగునీటి వసతి అయితే పూర్తిగా అధ్వానంగా. మాకు ఇలాంటి త్రాగునీటి వసతులు లేవు. మేము ఏం చేస్తున్నామా, లేకపోతే మేము ప్రభుత్వానికి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు, గత ప్రభుత్వము 10 ఏళ్ల పరిపాలన ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి తాగునీటి వసతులు లేవు మాకు ఇప్పటి వరకు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, మా బతుకులు పంటకాలం వచ్చిందంటే చాలు ఆదివాసులకు అటవీ శాఖ అధికారులకు మధ్య పోరు అనివార్యమవుతుంది. పోడు భూముల పట్టాల పంపిణీ ఇంకా పూర్తి కాక వేలాది మంది రైతులు ఆందోళన బాటలోనే ఉన్నారు. కిరోండోల్ లాంటి మారుమూల గూడాల్లో రోడ్లు, వైద్యం లేక రోగులను డోలీల్లో మోసుకెళ్లే దుస్థితి నేటికి గుండెలను పిండేస్తోంది. మరోవైపు పౌష్టికాహార లోపం, సీజనల్ వ్యాధులు అడవి బిడ్డలను వెంటాడుతున్నాయి. గోండి, కొలాం వంటి సొంత భాషలో నాణ్యమైన విద్య అందక పిల్లలు వెనుకబడుతున్నారు. పక్కనే పెనుగంగా, గోదావరి ప్రవహిస్తున్న గుక్కడి తాగునీటి కోసం మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది. కేవలం హామీలు కాకుండా పథకాలను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేసి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఆదివాసీలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ సమస్యలు ఫేస్ చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నేటికి స్వాతంత్రం వచ్చి ఇన్ని తరాలు మారినా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆదివాసీల జీవితాలలో ఏనాడు కూడా మార్పు జరగట్లేదు. ఇంకా వెనకటిలాగానే ఆ రకంగానే ఆదివాసీల జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. విద్యా, వైద్యం ఆదివాసీలకు అయ్యాల అందరి ద్రాక్షలాగా మారిపోయింది. ఇవాళ ప్రభుత్వాలు ఆదివాసీల కోసమే పనిచేస్తున్నామని చెప్పి అనుకున్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కూడా ఆదివాసీల పక్షాన నికరంగా నిలబడుతున్నటువంటి సందర్భం లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల 10-11 ఐటీడీఏలు ఉన్నాయి. కానీ ఐటీడీఏల పరిధిలో ఉన్న ట్రైబల్ ట్రెడిషనల్ ఏరియాలో రోడ్లు కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఆదివాసుల యొక్క అభివృద్ధిపరమైన ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా ఆ రోజుల్లో కొంత కనబడది అభివృద్ధి, కానీ ఈసారి మాత్రము ఈ 10-15 సంవత్సరాల లోపల 20 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఆదివాసుల అభివృద్ధి అనేది కుంటుబడి ఉన్నది. నేను ముఖ్యంగా ఏమనుకుంటున్నా అంటే, మాకు ప్రత్యేక అధికారి ఉంటారు ఐటీడీఏలో కూడా. మరి ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక ఆఫీసర్ ఉంటారు. మరి వాళ్ళ యొక్క బాధలు ఏంటిది అనేది వీళ్ళు కల్టివేట్ చేసి వాళ్ళకు ఏం కావాలి మౌలిక సదుపాయాలు అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి అభివృద్ధి బాట
కొమరమీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, సిర్పూర్యు, వాంకిడి, కెరిమెరి, లింగాపూర్, జైనూరు మండలాల్లోని మారుమూల గూడాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సరైన రోడ్లు, వంతెనలు లేక వర్షాకాలంలో ఈ ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి. అంబులెన్స్ రాక అత్యవసర వేళల్లో రోగులను, గర్భిణీలను వాగుల్లో భుజాలపై మోసుకెళ్తూ మార్గం మధ్యలోని ప్రాణాలు వదులుతున్న దుస్థితి కంటపడి పెట్టిస్తోంది. ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నా ప్రతి గూడానికి చేరటం లేదు. విద్య కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండగా ఉపాధి లేక యువత వలసబాట పట్టాల్సి వస్తుంది. కేవలం భవనాలు, రోడ్లు మాత్రమే కాదు, భూమిపై హక్కు, నాణ్యమైన విద్య, అందుబాటులో వైద్యం, స్థానిక ఉపాధి మరియు సంస్కృతికి రక్షణ కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ఆదివాసీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసిన గిరిజన యోధుడు కొమరంభీం ఆశయాలు నేటికి నెరవేరడం లేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజనులు ఆనందంగా జరుపుకున్నప్పటికీ కూడా అనేక సమస్యలలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. నిజంగా కూడా ఏంది వాళ్ళ పరిస్థితి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, నిజంగా కూడా మీ అందరికీ కూడా ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రధానంగా కూడా ఇటు పోడు సమస్య కావచ్చు, ఇప్పుడు అనేక గ్రామాలకు కూడా ఇలా రహదారి లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఎట్లా చూస్తారు? ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఉత్సవాలు జరుపుకుంటున్నామో, ఆ ఉత్సవాలు జరుపుకునే ఒకరోజు మాత్రమే మా యొక్క ఆనందంలాగా ఉంటుంది. ఆ తర్వాత మా యొక్క కష్టాలు, దుఃఖాలతోనే మా యొక్క ఆనందం ఆవిరైపోయే రోజు మరుసటి రోజు నుంచే మా యొక్క దుఃఖాలు, కష్టాలు మొదలవుతాయి. అయితే ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ గోండ్వానా భూభాగంలో ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకం కోకొల్లలు. అయితే ఈ ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గంగా గత ప్రభుత్వాలు చాలా చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాల్లో భాగంగా పేసా చట్టం కావచ్చు, 170 చట్టం కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ మరి వారి యొక్క రక్షణ నిమిత్తం అట్రాసిటీ చట్టాలు కావచ్చు, ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ ROFR చట్టాలు, పోడు చట్టాలకు సంబంధించి మరి చట్టాలు చేయడం జరిగింది. ఈ చట్టాలు మాకు చుట్టాల మాదిరిగానే ఉంటున్నాయి తప్ప మా యొక్క స్థితిగతులు బాగుపరచుకోవడానికి ఏమాత్రము మాకు అనుసంధానంగా దగ్గర ఉండడం లేదు. దీని స్థితిలో దిగజారిపోయినాం. పేసా చట్టం కానీ, 170 చట్టం కానీ, ప్రధానంగా ROFR చట్టాలు కానీ ఖచ్చితంగా పకడ్బందీగా అమలు కావాలి. ఎందుకంటే ROFR చట్టాలు మేము ఈ గోండ్వానా భూభాగంలో మరి ఆదివ తెగలు, ఆదివాసులు, మూలవాసులు అని చెప్తున్నటువంటి ఈ సమాజం, ఈ రాజ్యాంగం మరి మాకంటే ముందు, మా తర్వాత ఉన్ననా, మాకంటే ముందున్ననా, వీరికి స్వతంత్రంగా వారికి రెవెన్యూ పరంగా రికార్డులు ఉన్నటువంటి ఆ పట్టభూములలో వారు పట్టదారులు అయితే మరి అడవికి వారసులం, మరి అడవిలో పుట్టిన వాళ్ళం, మరి మా పట్టాలేవి. దీనికి సంబంధించి మనతో మరొక ఆదివాసీ సంఘం నాయకుడు బ్రదర్, చెప్పండి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా కూడా ప్రభుత్వాలు అనేక హామీలు ఇస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఈ ఆదివాసుల కోసం అనేక చట్టాలు తెస్తామని చెప్తా ఉన్నాయి. కానీ చట్టాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాల వైఫల్యం చెందుతుంది. దాని విషయంలో ఏమి చెప్పదలుచుకున్నారు? ఇక్కడనైతే టైగర్ పేరు మీద ఇప్పటికీ ఒక టైగర్ వచ్చి ఇక్కడ ఉన్న సందర్భం లేదు. కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద ఈ యొక్క ఆదివాసులను అడవికి సంబంధం ఉన్నటువంటి ఆదివాసులను పూర్తిగా నిర్మూలన చేసేందుకు టైగర్ జోన్ పేరు మీద మా యొక్క గూడాలను, గ్రామాలను లేపుతా ఉన్నారు. అందులో కోయగూడెం ఉన్నది, గోండుగూడెం ఉన్నది, నాయకపోడు గూడెం ఉన్నది, పరదాన్ గూడెం ఉన్నది. ఏదైతే 9 తెగలు తెలంగాణలో ఉన్నాయో ఆ 9 తెగల నిర్మూలన చేయడానికే ఈ ప్రభుత్వాలు పన్నుతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు తన యొక్క మాట ఇచ్చారు, ఏదైనా నాకు ఆదివాసీలు ముఖ్యము అని. ప్రభుత్వం రాకముందు ఆదివాసీల ఇంద్రవెల్లి సాక్షిగా మాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. కానీ ఇప్పటికీ ఒక వాగ్దానం నెరవేరలేదు. ఎంత దుర్మార్గం! 3 సంవత్సరాల ఈ ప్రభుత్వ పాలనలో, ప్రజాపాలనలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా మీకు కట్టబెట్టామే. మీకు రాజ్యం రావడం కోసం మా కోసం ఆలోచిస్తూ ఉన్నారా? మీరు చెప్పండి, ఏంది అసలు నిజంగా కూడా ఇవాళ మారుమూల గ్రామాలకు సైతం కూడా రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది గిరిజన గ్రామాలలో, ముఖ్యంగా ఆదివాసీ గ్రామాలలో. నిజంగా చాలామంది కూడా వైద్యానికి వచ్చి కూడా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏం చెప్పదు, ప్రభుత్వాలు ఒక పక్క గిరిజన అభివృద్ధి కోసం అనేక చట్టాలు చేస్తున్నాయి, అనేక అభివృద్ధి పదాలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ నిజంగా కూడా కింది క్షేత్రస్థాయిలో ఈ గిరిజనులకు అందేటువంటి పరిస్థితి కావచ్చు, ఆదివాసులకు అందుతున్నాయి. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇదే మంచిర్యాల జిల్లాలో ఇదే లక్ష్మణ్ మండలంలో తలమల అనేటువంటి విలేజ్ ఉంది. ITDA నుంచి రోడ్డు పండు పెట్టారు,
కానీ చెల్లంపేట వరకే రోడ్డు చేశారు. ఆ విలేజ్లో అభివృద్ధి చేసి కానీ మధ్యలో అడవిలో వదిలిపెట్టారు. ఏమంటున్నారు అంటే ఈ రోడ్డు మాకు కావాలన్నటువంటి ఆదివాసులు ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ ఫారెస్ట్ వాళ్ళు ఆపడంతోనే మేము చేస్తలేమని చెప్తున్నారు. ఖచ్చితంగా అయ్యేంత వరకు అక్కడ మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇదైతే ఆదివాసీ సంఘ ఆవేదన మధ్య తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధి కోసం అనేక చట్టాలు తెస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అదే చట్టాలను కూడా ప్రభుత్వాలు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా పూర్తి స్థాయిలో గిరిజన చట్టాలను అమలు చేయకపోవడంతో ఇవాళ గిరిజనులకు వారిగా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్తున్నారు. ముఖ్యంగా పోడు సమస్య కావచ్చు, అదేవిధంగా కూడా మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం లేక కూడా చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు చేపట్టి మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు పోడు సమస్యను కూడా పరిష్కరించి దించే కూడా ప్రయత్నాలు చేయాలి. లేదంటే కూడా ఉద్యమానికి కూడా సిద్ధమైతే ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాలను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. తాగునీరు, సాగునీటి వసతి లేక ఆదివాసుల కష్టాలు వర్ణనాతీతం. మిషన్ భగీరథ నీరు అందక మహిళలు ఇప్పటికే మైళ్ళ దూరం నడిచిపోయి బావులు లేదా వాగుల వద్ద చెలిమినీటి తెచ్చుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. మరోవైపు విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చాలా గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థకు చేరగా ఉపాధ్యాయులు సరిగ్గా రాకపోవటం, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో కొత్త నియామకాలు లేక బడులు మూతపడుతున్నాయి. దీంతో చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండటం, సరిపడా వైద్య సిబ్బంది, మందులు లేకపోవడంతో సాధారణ జ్వరాలు కూడా ప్రాణాంతకమై అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు అమలవుతున్నా గూడాల రూపురేఖలు మాత్రం మారటం లేదు. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కూడా కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితులు నెలకొన్నది. కనీసం అంబులెన్స్ కూడా పోలేని దారులు మనకు ఉన్నాయి. ఇదే విషయంపై మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా నేటి వరకు కూడా మా ఆదివాసీల పరిస్థితి, నేటి వరకు కూడా మా ఆదివాసీల గోడు, నేటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ అధికారి కావచ్చు, నేటి వరకు కూడా మా సమస్య తీరలేదు. అదేవిధంగా ఇన్ని సమస్యలతో మేము అడవిని నమ్ముకొని మేము ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, పారిశ్రామిక శాఖ అధికారులు వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము తరతరాలు తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములను కూడా ఇటీవల మేము ఏదో టైగర్ జోన్ పేరిట, టైగర్ కారిడార్ పేరిట మా ఆదివాసీలను తరిమేయడానికి కుట్రలు పడుతున్నారు. మేము ఎన్నో కాలం నుంచి మా అడవిని నమ్ముకొని, అడవిని దేవతగా భావించి, అడవిని పూజిస్తూ అడవిని నమ్ముకొని మేము బతుకుతా ఉంటే అడవిని నాశనం చేయడానికి కేవలం ఈ పారిశ్రామికారులు మా ఆదివాసులను తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారు. కాబట్టి ఒకటొకటి తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మా ఆదివాసులు కేవలం అడవిని నమ్ముకొని బతుకుతున్నాం. అడవిని కాపాడితే ఆదివాసులే, కానీ అడవిని దోచుకుంటుంది మాత్రం పారిశ్రామికారులే. కేవలం సమస్యలను ఏకరు పెట్టడమే కాదు, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపాలని అడవి బిడ్డలు గట్టిగా కోరుతున్నారు. విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలను బలోపేతం చేయాలి. ఆదివాసుల సంస్కృతి, మాతృభాషను కాపాడుతూనే నేటి ఆధునిక ప్రపంచానికి సరిపడే డిజిటల్ క్లాస్ రూమ్ల ద్వారా సాంకేతిక విద్యను అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉట్నూరు ఐటీడీఏ ద్వారా అటవీ ఉత్పత్తులైన తేనె, ఇప్ప పువ్వు, జిగురు వంటి వాటికి సరైన మద్దతు ధర కల్పించి స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఆదివాసీల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. చారిత్రాత్మకమైన 1/70 చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఆదివాసీ రైతుకు భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలకు ముందు ఆదివాసులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆదివాసీ సంఘాల నాయకులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యా వైద్యానికి దూరమవుతున్న ఆదివాసీ గూడాలపై ప్రత్యేక చొరవ చూపాలని కోరుతా ఉన్నారు. గిరిజన ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే ఆదివాసులకు సరైన న్యాయం జరుగుద్దని కోరుతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసులను అభివృద్ధి తేవడం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. తిరుపతిలో